హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగలెస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు కంపెనీ లాలో మనకు డెబెంచర్స్ అంటేనే మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది మనం ఇది తెలుసుకోబోతున్నాము. డెబెంచర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర అమౌంట్ లేవనుకోండి, మనం ఏం చేస్తాము, ఎవరి దగ్గరనన్నా అప్పు తీసుకొచ్చుకుంటాం అనమాట. అట్లనే కంపెనీకి ఏదైనా అప్పు కావాలనుకుంటే మాత్రం కంపెనీ అప్పు చేస్తదనమాట. దాన్నే డిబెంచర్స్ అంటారు. ఇన్ సింపుల్ టర్మ్‌లో ఏందంటే, కంపెనీ అప్పు తెచ్చుకున్న కంపెనీ డిబెంచర్స్ అంటారు. సో వాళ్ళు దానికి బదులుగా ఏంది, ఇది డెఫినిషన్. ఎ డిబెంచర్ ఈజ్ ఎ రిటర్న్ అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ ద డెబ్ట్ ఇష్యూడ్ బై ద కంపెనీ ఇన్ ఆర్డర్ టు ఇట్స్ సీల్ ఆర్ అథారిటీ కంటైనింగ్ ది ప్రామిస్ టు రీపే ద మనీ బారోడ్ విత్ సమ్ ఇంట్రెస్ట్ ఎట్ ఫిక్స్డ్ రేట్. అంటే కంపెనీ ఏంది అంటే, ఎవరికైతే అప్పిస్తుందో వాళ్ళ సీల్ వేసేసి వాళ్ళకు అప్పిస్తుందనమాట. దానికి ఇప్పుడు మనము ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే మనం ఇంట్రెస్ట్ ఇస్తాం కదా, అట్లనే కంపెనీ కూడా ఇంట్రెస్ట్ అనేది ఇస్తుందనమాట. ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. ఎవరైతే కంపెనీకి అప్పు ఇస్తారో వాళ్ళని క్రెడిటర్స్ అంటారనమాట. సో సింపుల్ టర్మ్‌లో ఏంది, కంపెనీ అప్పు తెచ్చుకుంటుంది, మనం ఏంటి ఇవ్వచ్చు కంపెనీకి అప్పు. సో మనని క్రెడిటర్స్ అంటారు. సో మనకి కంపెనీ ఇచ్చింది కాబట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుందనమాట. మనం కంపెనీకి ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు నార్మల్ పర్సన్కి ఇస్తే వాళ్ళు ముంచే ఛాన్సులు అయితే ఉంటాయి కదా. అట్లే కంపెనీకి అయితే ఏంటంటే, కంపల్సరీగా మన ఇంట్రెస్ట్ మనకు వస్తుంది, మన ఒరిజినల్ అమౌంట్ గిట్ట మనకు వస్తుంది అనేది ఒక భరోసా అనమాట. సో క్యారెక్టరిస్ట్ ఆఫ్ ఏ డెబెంచర్స్, మన క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, వాట్ ఈస్ డెబెంచర్స్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్ట్ ఆఫ్ డెబెంచర్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డెబెంచర్స్ అంటే వస్తుంది అనమాట. సో ఇది మనకు సింపుల్ టర్మ్స్లో మనకున్నది. ఎసెన్షియల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎ డెబెంచర్స్ అనమాట. సో మనకేంటంటే, ఎవిడెన్స్ ఆఫ్ డెబ్ట్. సో మనకు ప్రాపర్గా ఏదైతే మనం అమౌంట్ ఇచ్చినామో దానికి ఎవిడెన్స్ అయితే ఇస్తుందనమాట. అది కంపెనీ అనేది మనకు సీల్ వేసి ఇస్తారు మనకు. సో మ్యాక్సిమం 10 years అనేది మనం పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే పెట్టనీకి లేదనమాట. 10 years వరకు మనకు ఇంట్రెస్ట్ ఇచ్చే విధంగా అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్, ఫ్లోట్ 2 విధాలుగా ఉంటుందన్నమాట. మన ఇంట్రెస్ట్ పెంచుకునేటట్లు ఏటు ఉంటుంది, లేకుంటే ఫిక్స్డ్ అన్నట్లు ఏటు ఉంటుంది అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే, కంపెనీ లాస్ ఉన్నా లాభంలో ఉన్నా కంపల్సరీ మన ఇంట్రెస్ట్, మన ప్రిన్సిపల్ అమౌంట్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే అనమాట. ఇది డిబెంచర్స్ కెన్ బి రీడీమ్డ్ ఆఫ్టర్ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ వెన్ ద కంపెనీ ఈజ్ వైండింగ్ అప్. అంటే ఇప్పుడు మనము ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మన 2 years లోపల మనకు మొత్తం ప్రిన్సిపల్తో సహా ఇచ్చేయాలంటే అనుకుంటాం కదా. ఆ విధంగా మనము ఏదైతే టెన్యూర్ మెన్షన్ చేసినామో డిబెంచర్స్ డాక్యుమెంట్లో, అగ్రిమెంట్లో, ఆ టెన్యూర్ ప్రకారం మనం రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ అంటే ఏంది, మనం తీసుకోవచ్చు అనమాట, ఇంట్రెస్ట్తో సహా. ఓకే, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్తో సహా మనం తీసుకోవచ్చు. లేకుంటే ఇన్ కేస్ కంపెనీ ముందే క్లోజ్ అయిందనుకోండి, కంపెనీ క్లోజ్ అయినప్పుడు అప్పులు అనేది వాళ్ళు తీరుస్తారనమాట. ఇది అప్పులు అనేది ఏంది, ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకొని ఫస్ట్ అప్పులు తీర్చేసి మిగతా అన్నీ చేసుకుంటారనమాట. ఇంకోటి, డెబెంచర్స్ హోల్డర్స్ ఆర్ క్రెడిటర్స్ నాట్ ఏ మెంబర్స్. డెబెంచర్ హోల్డర్స్ వాళ్ళని ఏమంటారంటే క్రెడిటర్స్ అంటారనమాట, నాట్ మెంబర్స్ అంటారు. ఇప్పుడు మామూలుగా కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఓటింగ్ అవన్నీ ఉంటాయి కదా. మనకు డెబెంచర్స్ వాళ్ళకి ఏంటంటే ఓటింగ్ అవన్నీ ఏముండవు అనమాట. సింపుల్గా ఏంటంటే, బయట నుంచి అప్పిస్తారు, వాళ్ళకి మిగతా ఏముండవు, ఓన్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఏదైతే మెన్షన్ చేసారో ఆ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారు. యూజువల్లీ ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్ చార్జ్డ్ టు ద కంపెనీ ప్రాఫిట్స్. సో జనరల్గా ఏంటంటే, కంపెనీకి ఏదైతే లాభాలు వస్తాయో దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ కడతారనమాట. ఇన్ కేస్ కంపెనీ లాభం లేకుండా వాళ్ళు కట్టాల్సిందే. జనరల్గా ఏంటంటే, కంపెనీలో ఏదైతే జనరల్గా ఏ కంపెనీ అయినా లాభాలు వస్తుంటాయి కదా, దాంట్లో నుంచి చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే, అది ఏదైతే లాభం నుంచి ఇంట్రెస్ట్ కడతారో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్కు ట్యాక్స్ అనేది ఉందన్నమాట. అది మెయిన్ బెనిఫిట్. కంపెనీకి ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చిన దాంట్లో ఇంత పర్సెంటేజ్ అంటే ట్యాక్స్ కట్టాలి కదా. సో ఈ ఫస్ట్ ట్యాక్స్ కట్టే అమౌంట్లని ఇది తీసేస్తారనమాట. ఏవైతే వీళ్ళు అప్పులు తెచ్చుకుర్రో ఆ ఇంట్రెస్ట్ అనేది తీసిన తర్వాత మిగిలిన దానికి ట్యాక్స్ కడతారు. అది కంపెనీకి బెనిఫిట్. అందుకోసం ఏంటంటే, బయట నుంచి వాళ్ళు అప్పు తెచ్చుకునికే చూస్తారనమాట. ఇంకోటి ఏంది, డెబెంచర్స్ కెన్ బి సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్. సో ఇది సెక్యూర్ కింద ఉంటుంది, అన్సెక్యూర్ కింద ఉంటుంది. మనము ముందు చూస్తామన్నమాట. ఇట్ కెన్ సేల్ యూజింగ్ బ్రోకర్స్ నాట్ లైక్ ఎ షేర్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, మనం కంపెనీ షేర్స్ ఉన్నాయనుకో, మనం ఏంది స్టాక్ మార్కెట్ కింద సేల్ చేసుకోవచ్చు. కాకపోతే డెబెంచర్స్ గిట్ట మనం సేల్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే, డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లాగా కాదు. మనం ఏంటంటే, థర్డ్ పార్టీ బ్రోకర్స్ యూజ్ చేసేసి మనం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు అప్పిచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళు మనం రీప్లేస్ చేయడానికే ఉంటుందన్నమాట ఇది. సో టైప్స్ ఆఫ్ డెబెంచర్స్, మనకి ఏ విధంగా ఎన్ని టైప్స్ ఆఫ్ డెబెంచర్స్ ఉన్నారంటే మనకు
సో మనకేంటంటే 3 బేస్డ్ ఆన్ ద కేటగిరీస్ దీన్ని డివైడ్ చేశారనమాట. మనకు 3 టైప్స్ ఉంటారనమాట. ఫస్ట్ టైం చూసినట్లయితే బేస్డ్ ఆన్ ద సెక్యూరిటీ విధంగా చూస్తే మనకేంటంటే 2 టైప్స్ అనమాట. ఒకటేంది సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్. ఇక్కడ చూసినాం కదా 2 సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్. సెక్యూర్డ్ అంటే ఏంది, జనరల్‌గా సెక్యూర్డ్ అంటే ఏంది, ఇప్పుడు మనం లోన్ ఇచ్చినప్పుడు సెక్యూర్డ్ లోన్ అంటానే ఇస్తాం. ఇప్పుడు బ్యాంక్ మనకు లోన్ ఇచ్చిందనుకోండి, సపోజ్ కార్ కొన్నికే లోన్ ఇచ్చింది, అది సెక్యూర్డ్ లోన్. ఏంది, కార్ కొన్నికి ఇచ్చినప్పుడు ఏంది, కారు వాళ్ళకు హైపోథెటికేషన్ చేసుకొని వాళ్ళు లోన్ ఇస్తారు. ఇన్ కేస్ మనం కట్టకపోతే వాళ్ళు కార్ అనేది తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. హౌసింగ్ లోన్ కూడా అంతే. ఇన్ కేస్ మనం కట్టకపోతే హౌసింగ్ అనేది వాళ్ళు వేలం పడనో ఏదో వేసేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళు రికవర్ చేసుకుంటారు. అట్లనే మనము కూడా కంపెనీకి అప్పు ఇచ్చినప్పుడు ఏంటంటే, ఈ సెక్యూర్ లోన్లో ఏంటంటే కంపెనీ అసెట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు మన పేరు మీద చేస్తారనమాట. ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఏదైనా ఎక్విప్మెంట్ కానీ. ఓకే, సో నువ్వు ఇంత అమౌంట్ ఇచ్చినావు, సపోజ్ మనం ఒక 1 CR ఇచ్చినామనుకో, 1 CR తగ్గట్టు వాళ్ళు ఇంత ల్యాండ్ నీ పేరు మీద అన్నట్లు చేస్తారనమాట. దాన్ని సెక్యూర్ లోన్ కింద ఉంటుందన్నమాట. ఇన్ కేస్ కంపెనీ కట్టకపోతే ఏంటంటే, ఆ సెక్యూర్ లోన్ ఏదైతే మెన్షన్ చేసారో దాన్ని మనము అమ్ముకోవడానికి, మనం వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి అయితే మనకైతే ఫుల్ రైట్స్ ఉంటాయి. మనకు మెన్షన్ చేసిన టైంలో వాళ్ళు పే చేయకపోయినా, ఇంట్రెస్ట్ పే చేయకపోయినా మనకైతే లీగల్ రైట్స్ అనేది ఉంటాయన్నమాట. ఇంకోటి అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది ఏంటంటే, దీన్ని జనరల్గా ఏంటంటే నేకెడ్ డెబెంచర్స్ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఇది వాళ్ళు మనకి ఏమి రాసియ్యరనమాట. ఓన్లీ కంపెనీ బాండ్ పేపర్ మీద వాళ్ళు సీల్ వేసేసి ఇస్తారనమాట. మనం ఏంటంటే కంపెనీ మంచిగా పర్ఫామ్ అయినప్పుడు, జనరల్గా పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి, వాళ్ళు సెక్యూర్ కింద ఏమి ఇయ్యరు మనకు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ పేరుతోని మనం తీసేసుకుంటాం అనమాట. నమ్మకం అనమాట, ట్రస్ట్ అనమాట. సో అదేంటి, జనరల్గా ఏంటంటే కంపెనీ వాళ్ళ వర్త్ ఫుల్ ఉంటుంది, ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే మనం లోన్ తీసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం రిస్కే. కాకపోతే ఏంటంటే చాలా మటుకు పెద్ద కంపెనీలు అనేది వాళ్ళు సింపుల్గా అట్లా చేయరనమాట. ఎందుకంటే వాళ్ళ కంపెనీ మంచిగానే రన్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది అన్సెక్యూర్డ్లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎక్కువ ఇస్తారు. సో ఇది ఇంకోటి బేస్డ్ ఆన్ సెక్యూర్డ్ లేనిది సెక్యూర్డ్ లోను, అన్సెక్యూర్డ్ లోను. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి బేస్డ్ ఆన్ ద కన్వర్టబిలిటీ అంటే ఏంది, మనం ఒక ఫామ్ నుంచి ఇంకో దానికి తీసుకోండి. కన్వర్టబుల్ డెబెంచర్స్ అంటే ఇప్పుడు మనం ఒక డెబిట్ ఇచ్చినాం, మనం ఒక ఇంత అమౌంట్ అనేది ఇచ్చినాం. తర్వాత ఏంటంటే వాళ్ళు చెప్తారనమాట, ఇన్ కేస్ మనము కన్వర్ట్ చేసుకోవాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మాత్రము వాళ్ళు సింపుల్గా మన ఇష్టం అనమాట. అది మనం కన్వర్ట్ చేసుకోవాలన్నా లేదా అనేది మన ఇష్టం. అది ఇంకోటి నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ అంటుంటాయి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట, ఇది ఓన్లీ అప్పు కిందనే, మళ్ళీ మీరు షేర్స్ కింద ఏం కన్వర్ట్ చేయడానికి లేదు అంటని. అటువంటి అప్పుడు ఏంటంటే మన టెన్యూర్ ప్రకారము ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మనం తీసుకొని, మన ప్రిన్సిపల్ తీసుకొని మనము బయటకు వెళ్ళిపోవచ్చు. అంతేగాని కన్వర్ట్ అయితే చేయనికి రాదు. ఇన్ కేస్ వాళ్ళు కన్వర్ట్ చేసేది అవకాశం ఇస్తే మాత్రం అది చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద కన్వర్టబుల్ డెబెంచర్స్ అండ్ నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్, ఈ రెండు అనమాట. ఇంకోటి బేస్డ్ ఆన్ ద టెన్యూర్. సో మనకేంది, కొన్ని రీడీమబుల్ డెబెంచర్స్ ఉంటాయి, కొన్ని ఇర్రీడీమబుల్ డెబెంచర్స్. రీడీమబుల్ అంటే జనరల్గా అనమాట. సో పలానా 3 years వరకు, ఒక 5 years వరకు మనం ఇట్లా అప్పిస్తాం అనమాట. అది డేట్ అనేది క్లియర్గా స్పెసిఫై చేస్తాం. ఓకే, డేటు, ఇంట్రెస్ట్ రేటు ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాం అనమాట. దాన్ని రీడీమబుల్ అంటే సర్టన్ టైం తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ డెబెంచర్స్ ఆర్ రీడీమబుల్ అనమాట. ఇది నార్మల్. ఇర్రీడీమబుల్ డెబెంచర్స్ అంటే దాంట్లో ఏంటంటే ఈ టైం అనేది మెన్షన్ చేయం. మనం ఇంట్రెస్ట్ ఇస్తూ పోతుంటారు, బ్యాంక్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తూ పోతుంటారు, మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇన్ కేస్ కంపెనీ రీపే చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు, లేదంటే కంపెనీ వైండప్ అయినప్పుడు వాళ్ళు చేస్తారనమాట. ఇది కొంచెం ఏంటంటే లాంగ్ టైం పెట్టడానికి అయితే ఉంటుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మనకు రీడీమబుల్ డెబెంచర్సే ఉంటాయి. ఈ రీడీమబుల్ డెబెంచర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. జనరల్గా ఏంటంటే కొందరు లాంగ్ టర్మ్ యూజ్ చేసేవాళ్ళు ఈ విధంగా ఇట మెన్షన్ చేస్తారనమాట. ఇంకోటి బేస్డ్ ఆన్ ద టెన్యూర్. ఓకే, సో ఇదేంది, సో బేస్డ్ ఆన్ ద టెన్యూర్ ఉంది కదా, రిజిస్టర్డ్ డెబెంచర్స్, ది నేమ్ అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద హోల్డర్స్ ఆర్ రికార్డెడ్. ఇప్పుడు మనము క్లియర్గా దీంట్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద టెన్యూర్ రీపేమెంట్ అనేది ఇదొక కేటగిరీ అనమాట. దీంట్లో రిజిస్టర్డ్ డెబెంచర్స్ అంటారు, బేరియర్ డెబెంచర్స్ ఉంటారు. అంటే ఇదేంటంటే మనకు కంపెనీ ఏదైతే మనకు డెబిట్ ఇచ్చినప్పుడు మనకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ రికార్డ్స్లో ఉంటుంది, కంపెనీ రికార్డ్స్లో ఉంటుంది. ఈ పలానా వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాము,
మన అకౌంట్ నెంబర్లు అన్నీ ఉంటాయి. ఎవరికైతే ఇచ్చిర్రో వాళ్ళు ఆ మంత్కు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వేస్తూ ఉంటారనమాట. ఇంట్రెస్ట్ రేట్ వేస్తూ ఉంటారు. ఇన్ కేసు మనకు టైం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఆటోమేటికల్గా ఎవరైతే రిజిస్టర్ నేమ్ ఉంటుందో వాళ్ళకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్ అనమాట. ఇంకోటి బెరియర్ డెబెంచర్స్ అంటే వాళ్ళ కంపెనీ ఏం రికార్డ్స్ అయితే ఏం మెయింటైన్ చేయదు. వాళ్ళు ఏంటంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు ఒక బాండ్ లాక్ ఇచ్చేస్తారనమాట. మనమే పోయేసి మనము ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇన్ కేస్ మన మెచ్యూరిటీ అయితే మాత్రం మనమే పోయేసి దాన్ని క్యాష్ రూపంలో తీసుకోవాలన్నమాట. ఇది జనరల్గా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఇవి ఇల్లీగల్ అనమాట, లార్జ్లీ ఇల్లీగల్. మ్యాక్సిమం ఇట్లా జరిగాయి ఓన్లీ రిజిస్టర్ ద్వారానే జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది మనకు మొత్తము డెబెంచర్స్ అనమాట. డెబెంచర్స్ 4 విధాలుగా కేటగరైజ్ చేసింది. ఒకటి సెక్యూరిటీ విధంగా, సెక్యూరిటీలు వచ్చేసి సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ అనమాట. ఇంకోటి కన్వర్టబిలిటీ, కన్వర్ట్ చేసుకోవచ్చు, షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకుంటే నాన్ కన్వర్టబుల్ బేస్డ్ ఆన్ ద 10 రీడీమబుల్, ఇర్రీడీమబుల్ అనేది ఇంకోటి. ఇంకోటి ఏంటంటే ఇది రిజిస్టర్ డెబెంచర్స్, బెరియర్ డెబెంచర్స్ అంటే ఇది. సో కేస్ లాకి వచ్చినట్లయితే ఇప్పుడు మనకు ఇది ఒక కేస్ లా అనమాట. బ్రిటిష్ ఇండియా స్ట్రీమ్ నావిగేషన్ వర్సెస్ ఐఆర్సీ అంటని ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద డెబెంచర్స్ నీడ్ నాట్ టు బి కాల్డ్ ఏ డెబెంచర్స్. అంటే మనం ఏదైనా అప్పు కంపెనీకి ఇచ్చినప్పుడు అంటే డెబెంచర్స్ అంటేనే పేరు రాయకపోయినా కూడా మనం అప్పిచ్చింది డెబెంచర్స్ కిందకే వస్తుంది అంటని కేసులా అనమాట. ఓకే, సో మనం క్లియర్గా డెబెంచర్స్ అంటే రాస్తేనే ఇది డెబెంచర్ అంటే కాదనమాట. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ ఇండియా స్ట్రీమ్ నావిగేషన్ ఓకే ఇష్యూడ్ ఏ డాక్యుమెంట్ అక్నాలెడ్జింగ్ ద సర్టన్ అమౌంట్ ఆఫ్ ద మనీ డ్యూవర్స్ రీపేయబుల్ విత్ ద ఇంట్రెస్ట్. సో వాళ్ళకి ఏంటంటే ఇంత అమౌంట్ అంటే తీసుకుంది బ్రిటిష్ ఇండియా స్ట్రీమ్ నావిగేషన్ అంటని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేరనమాట. ఇది ఓన్లీ మేము తీసుకున్నామంటని చెప్తారు కానీ డెబెంచర్స్ అంటే పెట్టలేదన్నమాట ఇక్కడ. దిస్ డాక్యుమెంట్ డిడ్ నాట్ డిస్క్రైబ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ డెబెంచర్. సో డాక్యుమెంట్లోగా వాళ్ళు మెన్షన్ చేయలేరు, డెబెంచర్ అంటే మెన్షన్ చేయలేరు. సో ది ఇష్యూ అరైజెస్ బిఫోర్ ద ఇన్లాండ్ రెవెన్యూ కమిషనర్. ఓకే, ఇన్లాండ్ రెవెన్యూ కమిషన్ దగ్గరికి వెళ్ళిందనమాట. ఇది రిజిస్టర్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చిందనమాట. ఇది అప్పు కిందనా కాదా అంటే వచ్చింది. ది క్వశ్చన్ వాజ్ వెదర్ ద డాక్యుమెంట్ అమౌంట్ ఈస్ డెబెంచర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ. ఇది డెబెంచర్ కిందికా కాదా అంటే వచ్చిందనమాట. అప్పుడేంది వెదర్ ద డాక్యుమెంట్ విచ్ అక్నాలెడ్జ్ ద డెప్ట్ అండ్ ప్రొవైడ్స్ ద పేమెంట్ విత్ ద ఇంట్రెస్ట్ దో నాట్ కాల్డ్ డెబెంచర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డెబెంచర్ లా. అంటే ఇది మనకు డాక్యుమెంట్లో మనకు డెబెంచర్ అంటే మెన్షన్ చేయలేరు, మెన్షన్ చేయకపోయినా కూడా డెబెంచరా కాదా అంటని ఇది ఇష్యూ అనమాట. అయితే కోర్ట్ ఏం చెప్పిందంటే ది కోర్ట్ హెల్డ్ దట్ ది డాక్యుమెంట్ వాజ్ ఏ డెబెంచర్. సో కోర్ట్ ఏం చెప్పిందంటే మీరు అప్పు తీసుకుర్రు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు కాబట్టి ఇది డెబెంచర్ కిందకే వస్తుంది అంటని కోర్ట్ అయితే తీర్పిచ్చింది అనమాట. సో కోర్ట్ ఏం చెప్పింది ది టర్మ్ డెబెంచర్ హ్యాస్ నో ప్రెసైజ్ టెక్నికల్ మీనింగ్. సో దీన్ని టెక్నికల్గా మనం డెబెంచర్ అనే రాసే అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ ఇస్తే మాత్రం డెబెంచర్ కిందకే వస్తుంది అంటారు. ఎనీ డాక్యుమెంట్ విచ్ అక్నాలెడ్జ్ ద డెప్ట్ అండ్ ప్రొవైడ్స్ ద రీపేమెంట్ విత్ ఇంట్రెస్ట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డెబెంచర్స్. సో అమౌంట్ అప్పు తీసుకొని ప్లస్ ఇంట్రెస్ట్ కడుతున్నట్లయితే, రీపేమెంట్ ఇంట్రెస్ట్ కడుతున్నట్లయితే డెబెంచర్ కిందకే ట్రీట్ చేస్తారు అంటని కోర్టు అయితే తీర్పిచ్చింది. ఇది ఇంపార్టెంట్ కేసులా మనకు సింపుల్ టర్మ్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.